గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని రాష్ట్ర రైతు నాయకులు పాకాల శ్రీహరిరావు అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయారన్నారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగి ఆర్థికంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వాలు ఆదుకోవటంలో విఫలం చెందాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపిస్తే రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆర్థిక భరోసా కల్పిస్తామని అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం 2000 చిల్లర 2076 రూపాయలు మొక్కజొన్న ఫిక్స్ చేశారు. ప్రతికి మాత్రం 17,000 ఇస్తేనే గిట్టుబాటు అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేస్తే 7,000 చిల్లర ఉంది, 10,000 తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలు పెట్టి స్పష్టంగా మేము స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం మీరు సాగుకు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మేము రేటు పెడతామని చెప్పారు. అంతేకాకుండా ప్రకటించిన ఎంఎస్పీకి చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పారు. మళ్ళీ పంటల బీమా అమలు చేసి 30 రోజుల లోపల మీకు పంట నష్టపరిహారం నష్టమైనది ఇప్పిస్తామని కూడా చెప్పారు. కాంగ్రెస్ మాటలు మనం నమ్మాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ 10 సంవత్సరాలు ప్రధానమంత్రి పీఠం మీద కూర్చుండే అవకాశం ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అటువైపు కన్నెత్తి చూడలేదు, ఆశపడలేదు. అలాంటి 10 త్యాగం చేసిన మహనీయులు వాళ్ళ నాయకత్వాన్ని నమ్మాలి, వాళ్ళ మాటను నమ్మాలి. వాళ్ళు ఈరోజు రైతులకు మేము ఈ విధంగా అండగా ఉంటామని వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే రైతులకు ఏ విధంగా చూసినా ప్రతి ప్రధాన పంటలపైన 1000 నుంచి 3,000 వరకు రేట్లు పెరిగే అవకాశం ఉంది క్వింటల్ పైన అని చెప్పారు వాళ్ళు మన రాష్ట్ర